పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది వాస్తవం. ఎందుకంటే తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తెలిసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటి అనుకొని ఈ యొక్క స్కీమ్ పెడితే, ఈ యొక్క పథకాన్ని పెడితే సచివాలయ వ్యవస్థ అది మరొక విధంగా జరిగినటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు, వైసీపీ కార్యకర్తలు కాదు నాకు కావాల్సింది వాలంటీర్లేను, వాళ్ళే నాకు మార్గదర్శకులు, దిశనిర్దేశం చేసేది వాళ్ళేను, నా గెలుపు కూడా వాళ్లే కారకులని అనేక సమావేశాల్లో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా చూశాం. ఎన్నికల సందర్భంగా దాదాపు 90,000 పైచిలకు వాలంటీర్లని గొంతు మీద కత్తి పెట్టి రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇంకా దాదాపు 1,40,000 మంది పైగా మరి వాలంటీర్లు మరి గతంలో మరి ఇంకా బాధ్యతల్లో గతంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. ఈరోజు అనేక మంది వాలంటీర్లు మమ్మల్ని కావాలనే మరి రాజీనామా చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి కొడాలి నాని లాంటి వాళ్ళ మీద కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. 10th క్లాస్ మొదలుకొని పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కూడా మరి వాలంటరీ వ్యవస్థలో ఉండి ఈ రోజు మా పరిస్థితి ఏందని చెప్పి అగమ్య గోచరంగా మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బాధలు చూస్తుంటే వర్ణాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ల మెట్లెక్కి, అలాగే కోర్టు మెట్లెక్కి మాకు న్యాయం చేయండి అని చెప్పి మరి వాళ్ళు అడుగుతున్నటువంటి దీన స్థితి మనం చూస్తా ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది. ఈ వ్యవస్థను సృష్టించినటువంటి వ్యక్తి ఈ రోజు మరి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ పార్టీ అవసరాల కోసం వాడుకొని వారందరినీ వదిలేశారు. ఇప్పుడు వారందరూ కూడా చాలా సందర్భాల్లో అదే విషయం చెప్తా ఉన్నారు. అవును, అదే నవీన్ గారు. ఎందుకంటే ఆ విధంగా ఆయన ఇంకా రాజీనామా చేయండి, శాలరీలు కూడా మన పార్టీ నుంచే ఇస్తాము, అభ్యర్థులే ఇస్తారని చెప్పి రాజీనామా చేయించారు. ఆ కాలానికి కూడా డబ్బులు ఇవ్వలేదు వారికి. అవును 2 నెలలు మేమే ఇస్తాం, 5,000 10,000 ఇస్తామని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ టైంలో చెప్పారు, వాలంటరీ వ్యవస్థకి ఇబ్బంది ఏమీ లేదు, నేను అధికారంలోకి వస్తే అందరికి తలా 10,000 రూపాయలు ఇస్తాను, అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీ అందరికి మంచి ఒక అవకాశం కల్పించి స్కిల్ డెవలప్మెంట్ మీరు ఏ స్కిల్స్ లో ఉన్నారో ఆ స్కిల్స్ సంబంధించి మీకు శిక్షణ ఇచ్చి మీకు లక్షాధికారులు చేస్తానని కూడా చంద్రబాబు చెప్పినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ విధంగా వాలంటరీ వ్యవస్థ నడిచినటువంటి తీరుతెన్ను మీద ఈ రోజు చంద్రబాబు గారు నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో మరి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ చర్చకొచ్చి, సచివాలయ వ్యవస్థ చర్చకొచ్చి అక్కడ మరి ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం చూసినట్లయితే 2,000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు 5,000 జనాభాకి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి, అంటే దాదాపు సగానికి సగం, ఇప్పుడు 15,000 నుంచి 7,500 7,000 సచివాలయాన్ని కుదించబడేటట్టుగా పరిపాలన సౌలభ్యం కోసంగా ఈ రోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇది ఒక అంశం. అలాగే మరొక అంశం మనం తీసుకున్నట్లయితే ఈ రోజు జన్మభూమి కమిటీలు. ఎందుకంటే జన్మభూమి అనేది చంద్రబాబు నాయుడు గారికి మానస పత్రిక, జన్మభూమి కార్యక్రమం అనేది. ఇందాక బాలకోట గారు చెప్పినట్టుగా 1996 నుంచి కూడా ఈ కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి జన్మభూమి కార్యక్రమం తీసుకొని వస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక సమస్య. ఎందుకంటే ప్రతి పథకంలో కానివ్వండి, ప్రతి స్కీమ్ లో కానివ్వండి స్కామ్ జరగటం అనేది ఆనవాయితీగా మారిపోయింది. మరి మనం చూసినట్లయితే జన్మభూమి కమిటీలు ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి అప్పుడు కొన్ని లోటుపాటు జరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా రచ్చబండ కార్యక్రమం పేరుతోటి గ్రామాల్లోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మరి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మరి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి రచ్చబండ వద్ద గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామస్తులందరితోటి రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ అధికారులు ఉండేవాళ్ళు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు వచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరించేవాళ్ళు. ఆ విధంగా జరిగేది. అయితే ఈ జన్మభూమి కమిటీ సంబంధించి మనం చూసినట్లయితే ఒక గ్రామంలో, ఒక పంచాయతీ పరిధిలో, ఒక టౌన్ పరిధిలో ఒక